నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలిగా భానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. జేబీఎస్ నుండి కంటోన్మెంట్ కార్యాలయం వరకు భాజపా శ్రేణులు ర్యాలీగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ సభ్యురాలిగా భానుక నర్మదా ఎంపికవడం శుభ పరిణామమని అన్నారు. కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుకు మహిళను నామినేటెడ్ సభ్యురాలుగా ఎన్నుకోవడం ప్రథమమని అన్నారు. కంటోన్మెంట్లో నెలకొన్న రహదారులు, డ్రైనేజీ, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో నామినేటెడ్ సభ్యురాలు పాత్ర కీలకంగా మారనుందని అన్నారు. త్వరలోనే కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు వస్తాయని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఏ భరత మాత ముద్దు బిడ్డ, భరత మాత ముద్దు బిడ్డ, భరత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. భానుక నర్మదా మల్లికార్జున్ ఈరోజు బోర్డు మెంబర్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేటెడ్ పదవి కోసం కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, మంత్రివర్యులు బండి సంజయ్ గారు, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ గారు, శ్యామసుందర్ గౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క ఆశీర్వాదంతో ఆ బాధ్యత రావడం జరిగింది. ఈ కుటుంబం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరమైనా కూడా కాలుకు ముళ్ళుడితే పళ్ళుతో పీకే సర్వీస్ చేసిన వాళ్ళు దాన్ని గుర్తించి వారికి బాధ్యత కట్టడం జరిగింది. గతంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా రామకృష్ణ గారిని నామినేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్లో ఏ మార్పులు జరగాలన్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా వారి నాయకత్వం ఉంటుంది. కాబట్టి నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత ఈ కంటోన్మెంట్ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో కంటోన్మెంట్ పాలక మండలితో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా ఉంది, సహాయ సహకారం అని చెప్పి ఇక్కడ మరీ ముఖ్యంగా 100-150 సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న పనులు చేసుకొని బతికేటువంటి కంటోన్మెంట్లో 99 సంవత్సరాలు వాళ్ళకి నీటిచ్చి 99 సంవత్సరాల తర్వాత లేదా వాళ్ళకు 30 గజాల నుంచి 60 గజాల వాళ్ళకి పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పేటప్పుడు దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి దాన్ని నివేదించే ప్రయత్నం చేస్తాం. అట్లనే మన కరోనా సందర్భంలో శానిటేషన్ వర్కర్ చాలామంది చనిపోయారు. ఇక్కడేమో 5% ఎక్కువ కంపల్సరీ పోస్టులు ఇవ్వాలి వీళ్ళే. డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరి కంపల్సరీ పోస్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా 1 టైం సెటిల్మెంట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లనే కంటోన్మెంట్లో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కంటోన్మెంట్లో ఇళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యల పరిష్కారంలో తప్పకుండా పాలక మండలితో పాటు గవర్నమెంట్తో పాటుగా నేను కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి కంటోన్మెంట్ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాము. కంటోన్మెంట్ మొదటి నుంచి కూడా మా పార్టీకి అండగా ఉండడం ద్వారా
రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కంటోన్మెంట్ బోర్డు మీద జెండా భారతీయ జనతా పార్టీ ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.